లూకా సువార్త 1వ అధ్యాయము 75వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేసెను. చాలండి. మనం ఈ వచనంలో చూస్తే రక్షణ శృంగము అనే మాట వింటాం. రక్షణ శృంగాన్ని మనకు ప్రభు అనుగ్రహించి ఆ రక్షణ శృంగము మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేయను అని ఇక్కడ రాయబడింది. యాజకుడైనటువంటి జకరియా తన నాలుక సడలించబడిన తర్వాత అతడు ప్రవచనమెత్తి ఈ మాట పలుకుతూ ఉన్నాడు. ఎవరి గురించి పలుకుతున్నారంటే లోకానికి రక్షణిచ్చే మన యేసయ్య గురించి. ఆయన రక్షణ శృంగము అని ఆయన గురించి చాటి చెప్తున్నాడు. శృంగము అంటే ఇక్కడ హార్న్ ఆఫ్ సాల్వేషన్ అని రాయబడింది. కొమ్ము అని. కొమ్ము దేన్ని సూచిస్తుందంటే ఒక అధికారాన్ని, ఒక పవర్ని, ఒక యోగ్యతను, అర్హతను సూచిస్తుంది. రక్షణ శృంగము అని అక్కడ ఎత్తబడింది కదా, అక్కడ పలుకబడిన మాటకు చాలా అర్థం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి మనం ఊరికినే అలా ఆరాధించట్లేదు, కానీ ఆయనకు ఒక పవర్ ఉంది, ఆయనకు ఒక అథారిటీ ఉంది, ఆయనకు శక్తి ఉంది. అందుకనే మనము ఆ దేవుణ్ణి శక్తివంతుడా అని ఆరాధన చేస్తాం. రక్షణ శృంగము అని ఇక్కడ చెప్పబడింది. అంటే రక్షించుటకు యోగ్యత, అర్హత కలిగిన వాడు, ఆయనకు అట్టి అధికారం ఇవ్వబడింది, అధికారాన్ని కలిగి ఉన్నాడు అని అర్థం. ఈ రక్షణ శృంగము మనకు అనుగ్రహించబడింది. అయితే ఈ రక్షణ మనకేం చేస్తుందంటే శత్రువుల చేతి నుండి, మనలను ద్వేషించు వారి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేస్తుందట. ఏం చేస్తుందట రక్షణ శృంగము? శత్రువుల చేతి నుండి, మనలను ద్వేషించు వారి చేతుల నుండి తప్పించి రక్షణ కలగజేసే అధికారము, ఆ శక్తి యేసయ్యకు ఇవ్వబడింది. భక్తుడైనటువంటి యోహాను ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనం ఏంటిదంటే సింహాసనమందు ఆసీనుడై ఉన్న ఒకడు కుడి చేతున ఒక గ్రంథాన్ని పట్టుకొని, ఆ గ్రంథాన్ని ఎవరైనా విప్పగలుగుతారా, ఎవరైనా విప్పుతారా అని చూస్తూ ఉండగా దర్శనము చూస్తున్నటువంటి ఈ భక్తుడు బహుగా ఏడుస్తాడు. అయ్యో, ఈ పుస్తకాన్ని విప్పటానికి ఎవరు లేరా అని ఆకాశమందు, భూమి మీద, భూమి క్రింద ఈ గ్రంథమును విప్పుటానికి ఎవరైనా యోగ్యులుగా ఉన్నారా అని దూత ప్రకటన చేయటము ఆ భక్తుడు చూస్తాడు. అయితే ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవ్వరు యోగ్యులుగా, అర్హులుగా లేరక్కడ. లేనందువల్ల బిగ్గరగా బహుగా ఏడుస్తా ఉన్నాడు ఆ భక్తుడు. ఏడుస్తున్నప్పుడు పెద్దల్లో ఒకతను వచ్చి, ఏడవద్దు నాయనా, ఏడవద్దు, ఈ గ్రంథాన్ని విప్పటానికి ఒకరికి అర్హత ఉంది, యోగ్యత ఉంది, అదిగో అటు చూడు అని చూపిస్తే పెద్దల మధ్యలో, 24 పెద్దల మధ్యలోను, కెరూబు సెరూబులు ఆ దూతల మధ్యలో ఒక గొర్రెపిల్ల నిలవబడింది. ఆ గొర్రెపిల్ల వధించబడినట్లుండి ఆ గొర్రెపిల్ల రక్తము కారుతున్నట్లుగా ఉంది. అప్పుడు ఆ భక్తుడు అంటాడు, ఇదిగో వధించబడినటువంటి గొర్రెపిల్ల ఉంది కదా, ఆ వధించబడిన గొర్రెపిల్ల యోగ్యము కలిగినటువంటి గొర్రెపిల్ల, అర్హత కలిగినటువంటి గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల స్వరక్తం ఇచ్చి ఆ రక్తము ద్వారా మనుషులను కొని ఈ గ్రంథాన్ని విప్పుటకు,
ఈ గ్రంథములో రాయబడిన వాటిని చూచుటకు, గ్రంథములో ఉన్న దానిని విప్పుటకు యోగ్యుడు, అర్హుడు. ఆయనకు ఆ శక్తి ఉంది, ఆ పవర్ ఉంది. రక్షించే, మరణం నుండి రక్షించే, మరణాన్ని తప్పించే, శత్రువుల నుండి తప్పించే, ద్వేషించు వారి చేతి నుండి తప్పించేటువంటి శక్తి, పవరు ఈ రక్షణ శృంగానికి ఉంది. హల్లెలూయా. వధించబడినట్లున్నటువంటి ఆ గొర్రె పిల్ల తన రక్తము ద్వారా ఆయా భాషలు మాట్లాడు వారిని, ఆయా తెగల వారిని, భూమి మీద ఉన్న ప్రతి జాతుల వారిని రక్తముతో కొని తనకొక రాజ్యముగాను, తనకు స్వకీయ సంపాద్యముగాను తన జనులను చేసుకొని ఉన్నాడని అక్కడ పేర్కొనబడింది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మొత్తంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా మికుటమైన సమస్య వచ్చినప్పుడు మాటలతో మనం ఊరికే పర్వాలేదులేండి, తగ్గిపోతుంది, పర్వాలేదులేండి, విడిపిస్తాం అని మాటలతో అంటే సరిపోతుందా? సరిపోదు. చేతులకు బేడీలు వేయబడి ఆ జైల్లో కూర్చుంటున్న వ్యక్తికి మనలాంటి సాధారణమైన మనుషులు వెళ్ళి ఏం పర్వాలేదులే, విడిపించబడతావు, విడిపిస్తాము అంటే ఎవరైనా నమ్ముతారా? లేదు. ఆ వ్యక్తి తన సంఖ్యలను విడిపించుకోవాలంటే, ఆ వ్యక్తి చేతుకున్నటువంటి సంఖ్యలు విడిపోవాలంటే తగిన అధికారి రావాలి. తగిన అధికారే ఆయనను ఆ చేతులకు ఉన్నటువంటి సంఖ్యల నుంచి విడిపించగలడు. టేబుల్ మీద ఉన్నటువంటి ఒక ఫైలు అది ముందుకు సాగాలంటే ఆ టేబుల్ మీద ఉన్నటువంటి అధికారి సంతకము పెట్టి అది ముందుకు నెట్టితే తప్ప ఆ ఫైలు ముందుకు వెళ్ళదు. తగిన అధికారే, దానికి సంబంధించిన అధికారే ఆ కార్యం చేయగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రభువు ఇక్కడ చెప్తా ఉన్నాడు, ద్వేషించు వారి చేతిలో నుండి, శత్రువుల చేతుల నుండి తప్పించి రక్షణ కలిగజేసే రక్షణ శృంగానికి ఉన్నటువంటి భాగ్యం ఏంటిదంటే, అర్హత ఏంటిదంటే, స్వరక్తమిచ్చి ఆయన రక్తము ద్వారా సర్వలోకులను, ఆయా జాతుల వారిని, ఆయా భాషలతో మాట్లాడు వారిని, భూలోకంలో ఉన్న ప్రతి మానవుణ్ణి ఇదిగో యేసు ప్రభు రక్షించుటకు వచ్చాడు. హల్లెలూయా. ఆయన మన రక్షణ శృంగమై ఉన్నాడు. శృంగం అనగా కొమ్ము కదా, ఇంగ్లీష్లో హార్న్ ఆఫ్ సాల్వేషన్ అని ఉంది. ఆ అధికారం, కొమ్ము అధికారాన్ని సూచిస్తుంది. ఆ అధికార బలము, మానవులని పాపం నుంచి విడిపించగలిగినటువంటి బలము, ఆ అధికారము, ఆధిపత్యం ఎవరికి ఉందంటే యేసయ్యకు. ఎలా కలిగిందంటే, పరిశుద్ధమైన తన రక్తాన్ని కార్చుట ద్వారా ఆ రక్తము ప్రతి మానవాల్ని, భూమి మీద ఉన్న ప్రతి మానవాల్ని రక్షించగలదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని మనం ప్రకటన గ్రంథంలో చదవగలం. ఎవరైనా కూడా మనల్ని విడిపించాలంటే ఈ భూలోకంలో మనం చూస్తే విడిపించగలడు. చిన్న ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఉదాహరణకి ఒక దొంగను ఒక పోలీసు విడిపించగలడు, లేదా జైలర్ విడిపించగలరు. ఒక రోగికి రోగము నుంచి తప్పించడానికి వైద్యుడు చిన్నపాటి వైద్యం ఇచ్చి తప్పించగలడు. అలా ఈ లోకంలో ఉన్నటువంటి అధికారాన్ని బట్టి తప్పించగలరు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిటి నుంచి అందరినీ అన్ని విషయాల్లో తప్పించలేరు, కొన్నింటినే తప్పించగలరు. పాపములను క్షమించుటకు ఎవరికీ అధికారం లేదు, యేసయ్యకు మాత్రమే అధికారం ఉంది. ఎందుకంటే ఆయన రక్తము కార్చి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి ఆయనకు మరణం మీద, పాపం మీద అధికారం ఉంది. హల్లెలూయా. అందుకనే ఆయనకు రక్షణ శృంగము అని పేరు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒక మాట చదువుకుంటాం, ద్వేషించు వారి చేతి నుండి, శత్రువుల చేతి నుండి తప్పించి రక్షణ కలగజేయను. కొన్ని విషయాల్లో తప్పించుట, ఆయా ప్రమాదాల నుంచి తప్పించుట నరులకు వారి చేతనేంత చేయగలరు. కానీ ఒక విషయాన్ని దగ్గరకు వస్తే ఐఎమ్ సో సారీ, ఐ కాంట్ హెల్ప్ ఇట్ అంటారు. అయ్యో క్షమించండి, ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయలేను అని ప్రాణము పోతుండగా ఆ చివరి క్షణాల్లో ఎంత పెద్ద వైద్యుడైనా, ఎంత గొప్పవారైనా ఆ మరణాన్ని తప్పించలేరు. అయితే మరణాన్ని తప్పించగలిగినటువంటి ఒక రక్షణ శృంగము మనకుంది. ఆయన సమస్త విషయములో నుండి, ఈ భూ సంబంధమైన విషయాల నుండి, పాప శాపము నుండి తప్పించగలడు. తప్పించి మనకు
రక్షణ శృంగముగా ఆయన నిలబడ్డాడు. హల్లెలూయా. మనము కీర్తనలు 48:20 చివరి భాగంలో మనం చదువుకుంటే అక్కడ రాయబడిన మాట ఏంటిదంటే, మరణము తప్పించుట యెహోవా వశం. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట. ఏ అధికారి అయినా ఎవరైనా కూడా ఏదైనా విషయంలో చిన్న చిన్న విషయాల్లో తప్పించగలడు. కానీ మనం ఆరాధిస్తున్న రక్షణ శృంగము, ఒక పవర్ అండ్ అథారిటీ కలిగిన మన దేవుడు, రక్షణ శృంగమైన మన దేవుడు మరణాన్ని తప్పించుటకు సమర్థుడు. హల్లెలూయా. భూమి మీద ఏ మానవుడు మరణాన్ని తప్పించలేరు. అయితే మరణాన్ని తప్పించగలిగినటువంటి దేవుణ్ణి, రక్షణ శృంగమైన దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. హల్లెలూయా. ఈ ఆదివారం పూట ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సంతోషించాల్సిన విషయం ఏంటిదంటే, మరణాన్ని నుండి తప్పించగలిగిన ఆ గొప్ప దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో కనీసం మందిరానికి కూడా వెళ్ళలేక ఆ పడకలో కొట్టుమిట్టాడుతూ ఏడుస్తూ ఉన్నారేమో ప్రియ సహోదరి సహోదరుడా, ఆ వ్యాధుల చేత, ఆ మరణకరమైన వ్యాధుల చేత కుమిలిపోతూ, అయ్యో ఎవరు నన్ను రక్షించగలరు, ఈ మరణాన్ని ఎవరు తప్పించగలరు, ఈ బాధల నుంచి నన్ను ఎవరు తప్పించగలరు, ఎవరైనా నన్ను తప్పిస్తే బాగుండు కదా, ఎవరైనా నన్ను ఆదుకుంటే బాగుండు కదా అని ఏడుస్తున్నావేమో. ఇదిగో యేసు ప్రభు మనల్ని విడిపించగలడు. హల్లెలూయా. ఈ యేసు ప్రభు రక్షణ శృంగం. మరణము తప్పించుట యెహోవా వశము, మరణము తప్పించుట యేసయ్య వశము. మరణపు అంచుల వరకు వెళ్ళి మొరపెడుతున్నప్పటికీ మరణపు అంచుల్లో నుంచి నేను లేవనెత్తగలిగిన దేవుడు ఆయన. ఒక దినాన లాజరుతో అంటాడు, లాజరు బయటికి రా అన్న వెంటనే చనిపోయినటువంటి అతను కూడా దేవుని మాటను బట్టి వెలుపలికి వచ్చాడు. హల్లెలూయా. చనిపోయిన వాడు లేచి నిలవబడ్డాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, చనిపోయిన వారినే లేపగలిగితే మరణపు అంచుల్లో, వ్యాధి బాధల్లో నువ్వు కుమిలిపోతుంటే దేవుడు చూడడా? ఒకవేళ నీవు ఇలా అనుకుంటూ ఏడవచ్చు, అయ్యా నా దేవా, ఏ దిక్కు ముక్కు నా పిల్లలకు ఉండదయ్యా, నేను చనిపోతే నేను ఒక్కదాన్నే ఆధారం, నేను ఒక్కడనే ఆధారం, నేను కూడా చనిపోతే, నేను కూడా ఈ భూమి నుంచి వెళ్ళిపోతే నా పిల్లలకు ఎవరు ఆధారమయ్యా? కొద్దిగా ఆయుష్ను పొడిగించవా, కొంచెం కనికరించవా, ఈ వ్యాధి నుంచి నన్ను తప్పించవా, ఈ మరణం నుంచి తప్పించవా, ఈ బంధకాల నుంచి నన్ను తప్పించవా, ఈ ఈతి బాధల నుంచి తప్పించయ్యా, నేను కొద్ది కాలమైన నా పిల్లల కొరకు బ్రతకాలయ్యా అని ఏడుస్తున్నావేమో. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభు అంటున్న మాట, మరణాన్ని నేను తప్పించగలను. హల్లెలూయా. నాకు రక్షణ శృంగం అని పేరు. మరణాన్ని తప్పించేటువంటి అధికారము నాకుంది. నేను జయించి లేచాను. గ్రంథమును విప్పుటకు, గ్రంథములోనే చూచుటకు యోగ్యమైనటువంటి గొర్రెపిల్లను, అర్హత కలిగిన వాడను. నేను ఊరికే మాటలతో చెప్పట్లేదు. నా స్వరక్తం ఇచ్చి ప్రతి మానవాల్ని కొని మృతి చెంది మరలా లేచి జయించి చెప్పుతున్న వాణ్ణి అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధిస్తున్న దైవ జనాంగమా, ఏ విషయంలో కూడా మనము దిగులు చెంది చింతించాల్సిన అవసరం లేదు. ఆయన మనకున్నాడు, అది చాలు. ఆయన మనకున్నాడు, చాలు. ఈ పూట ఆయన సన్నిధికి వచ్చి, ఆయన ముంగిట మోకరించి, ఆయన పాదలే పట్టుకొని, అయ్యా మరణాన్ని తప్పించగలిగిన దేవుడు, నన్ను తప్పించవా, నా బాధ నుంచి, నా వ్యాధి రోగాల నుంచి, నాకున్న ఈ కష్టాల నుంచి, ఎవరూ తీర్చలేని కష్టం నుంచి నన్ను తప్పించవా అంటే ఆ ప్రభు నిశ్చయంగా తప్పించగలడు. ఎవరూ లేరనుకొని, ఏది బాగు చేయలేదనుకొని ఒకవేళ కుమిలిపోతున్నావేమో, నా ప్రియ సహోదరి, మరణాన్ని తప్పించగలడు ఆయన. ఒకసారి చాలా ఏళ్ళ క్రితం ఏం జరిగిందంటే, మేము కొత్తగా సేవకు వచ్చినప్పుడు మేము ఇక్కడ సేవ చేస్తూ ఉన్నాం. ఆ సమయంలో హైదరాబాద్లో ఉన్న మా మమ్మీ అనారోగ్య పాలైపోయి చివరి స్టేజ్కి వచ్చారు. వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయారు. అయితే అక్కడ నుంచి రమ్మని ఫోన్ల మీద ఫోన్లు వస్తూ ఉంటే మేమేమో ఇక్కడ నుంచి వెళ్ళలేని పరిస్థితి. కొత్తగా సేవకని వచ్చాము, వెళ్ళలేని పరిస్థితి లేదు. ఇంకా ఆఖరి గడియ, మీరు రావాలి, ఎట్లయినా రావాలి, లేకపోతే బాగుండదని అంటుంటే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ వెళ్ళలేని పరిస్థితి. అప్పుడు ఇంకా అక్కడ నుంచి విపరీతమైన ఫోన్లు, కొందరు తిట్టుకున్నారు కూడా, ఏంటిది మీరు మరీ
ఇంత రావచ్చు కదా అని, రావాలి వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేని పరిస్థితి, వెళ్ళలేకపోతున్నాం. ఆ సమయంలో ఎంతైనా తల్లి కదా, ఇక మనసులో ఒక కలవరం, బాధ. అయితే ఆ సమయంలో మోకరించి ప్రార్థన చేసి, ప్రభా, మరణపు అంచుల్లోకి వెళ్ళిన వారిని కూడా మీరు రక్షించారు కదా, మరణించినా కూడా లేపారు కదా, మరణ శాసనం రాయబడి ఉన్నా నువ్వు చనిపోతావని చెప్పినా మరలా వారి ఆయుష్ పొడిగించబడింది కదా, ఈ ఒక్క అవకాశం ఇవ్వండి ప్రభా, ఈ ఒక్క అవకాశం ఇవ్వండి, కొంచెము మీరు మరణాన్ని ఈ క్షణానికి తప్పించండి ప్రభా అని మోకరించి ప్రార్థించిన వెంటనే జవాబుగా దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క నెమ్మది, ఏం పర్వాలేదులే, ఏం కాదులే అన్నట్లు ప్రార్థనలో జవాబు రాగానే లేచి నెమ్మదిగా ఉన్నాము. ఆ తర్వాత కాసేపైన తర్వాత అయ్యగారు కూడా అన్నారు, ఏం కాదు, దేవుడు కనికరిస్తాడని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరణాన్ని తప్పించగలడని ఇదిగో రుచి చూసి ఆయన ఉత్తముడని ప్రకటిస్తున్నాను. ఆ దేవుడు ఆ క్షణాన మరణా నుండి తప్పించి ఇంకా 2 ఏళ్ళ ఆయుష్ను పొడిగించాడు. ఆయన మరణాన్ని తప్పించగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియాను కూడా మనం చూస్తే ఆయన గోడ తట్టు తిరిగి ఏడుస్తూ ఉన్నాడు, అయ్యా నేను ఎలాంటి వాడినో నీకు తెలియదా, ఈ పూటకి నన్ను రక్షించండి, ఈ పూటకు నన్ను కాపాడండి, ఈ పూటకి ఈ పరిస్థితుల నుంచి నన్ను తప్పించండి, ఎందుకంటే నేను ఇంకా నా ఇంటిని చక్కపరుచుకోవాలి, ఇంకా నా భార్య పిల్లల్ని చక్కపరుచుకోవాలి, ఇంకా నా హృదయ స్థితిని చక్కపరుచుకోవాలి, నా ఆయుష్ను పొడిగించయ్యా, ఆత్మీయంగా నేను ఇంకా కొంచెం కట్టబడాలి అని అలా ప్రార్థించగలిగితే హిజ్కియా యొక్క ఆయుష్ని పొడిగించిన దేవుడు, హిజ్కియా మరణాన్ని తప్పించిన దేవుడు ఇదిగో నీ మరణాన్ని తప్పించగలడు. నీవే స్థితిలో ఉండి ఏడుస్తున్నావో, ఆ స్థితిగతులు తప్పించబడాలని రోధిస్తున్నావో, ఆ స్థితిగతుల నుంచి నేను తప్పించి నిన్ను నిలవపెట్టుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా. ఎందుకండి దేవుడు తప్పించాలి? ఇంకా నేను సజీవుడునై నేను స్తుతిస్తున్నాను అంటాడు భక్తుడు. ఎందుకు? మరణం నుండి తప్పించబడి మనము ఇంకా ఆయుష్ పొడిగించబడాలంటే ప్రభుని స్తుతించుటకు. హల్లెలూయా. ప్రభుని స్తుతించటానికి, ప్రభుని ఆరాధించటానికి, ఆ మేలుల కొరకై మనం తప్పించబడి ఆయనకు సాక్షులుగా నిలబడుటకై తప్పించబడాలి. హల్లెలూయా. ఈ పూట ఈ మాట నేను కరాఖండిగా తెలియజేస్తున్నాను. ఆయన మరణాన్ని తప్పించగలడు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న యేసయ్య మరణము నుండి తప్పించగలడు. ఏ ఒక్కరు మరణం నుండి మనల్ని తప్పించలేరు, కానీ యేసయ్య తప్పించగలడు. హల్లెలూయా. అదే లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మన దేవుని మహా వాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించాలండి. మనం ఇందాక చూసుకున్నాం, ఆయన రక్షణ శృంగంగా ఉండి మనల్ని ఎటువంటి బాధ నుంచైనా తప్పించగలడు. చివరికి మరణము నుండి కూడా ఏ ఒక్కరు తప్పించలేని ఆ మరణం నుండి కూడా తప్పించగలడు. అందుకనే ఆయనకు రక్షణ శృంగము అని పేరు అని మనం తెలుసుకున్నాం. రెండోదిగా ఇక్కడ మనం చూస్తే ఆయన రక్షణ జ్ఞానముగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనకు రక్షణ శృంగాన్ని అనుగ్రహించాడు, రక్షణ జ్ఞానాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎలా? పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఇచ్చాడట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అక్షర జ్ఞానాన్ని చాలా కోరుకుంటాం. అక్షర జ్ఞానం అంటే చాలా ప్రీతి. అక్షర జ్ఞానం అంటే అక్షర జ్ఞానం కలిగి ఉంటాం, కానీ దేవుని ఎరిగిన ప్రజలైనప్పటికీ, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నప్పటికీ రక్షణ జ్ఞానం గురించి కొంతైనా అవగాహన లేదు. రక్షణ జ్ఞానము అనుగ్రహించబడలేదు. పాప క్షమాపణ గురించినటువంటి ఆలోచన, ఆధ్యాత్మికమైన చింతన, ఆధ్యాత్మికమైనటువంటి లోతులు తెలియని ప్రజగానే మనం ఉన్నాం. అయితే ఈ పూట మన ప్రభు రక్షణ జ్ఞానము మనకు అనుగ్రహించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడని గ్రహించాలి. హల్లెలూయా. పాపములను క్షమించుట
అనే విషయాన్ని అలనాడు శాస్త్రులు పరిసయ్యులైన వారు, అక్షర జ్ఞానం కలిగిన వీరు ఈ రక్షణ జ్ఞానాన్ని ఏమాత్రం ఒప్పుకోలేదు. ఈయనెవరు, పాపాలు క్షమించడానికి ఈయనెవరు అని అధికారం కలిగినటువంటి, అర్హత యోగ్యత కలిగినటువంటి యేసయ్యను ఎరగక తృణీకరించి ఇది దేవదూషణ అని తమ బట్టలు చింపుకొని రక్షణ జ్ఞానాన్ని తృణీకరించారు. రక్షణ జ్ఞానము మనుషులకు అనుగ్రహించబడినప్పటికీ అక్షర జ్ఞానాన్ని బట్టి గర్వించి అతిశయించి ఈ రక్షణ జ్ఞానాన్ని తృణీకరించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎరిగామని చెప్తున్న మనం కూడా చాలాసార్లు సందేహిస్తూ ఉంటాము దేవుని కార్యాలను, చాలా విషయాలను, చాలా కార్యాలను, ఆధ్యాత్మిక కార్యాలను, దైవ సంబంధమైన కార్యాలను చాలా మనము శంకిస్తూ ఉంటాం. ఈ లోకం ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఏమాత్రం మనము వెనకాడకుండా, సందేహించకుండా, నిర్భయముగా ఏమాత్రము సందేహించకుండా వెంటాడుతాం, వెంబడిస్తూ ఉంటాం. జ్ఞానుల యొక్క జ్ఞానము నిరర్ధకమైనప్పటికీ దాన్ని సర్దుబాటు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఒకప్పుడు ఈ భూమి గురించి ఏం చెప్పబడ్డది? ఈ భూమి బల్లపరుపుగా ఉంటుంది, ఎర్త్ ఈజ్ ఫ్లాట్ అని చెప్పబడ్డది. అయితే నమ్మేశాం. ఆ జ్ఞానులే అక్షర జ్ఞానం కలిగి, ఎంతో జ్ఞానం కలిగిన ఆ జ్ఞానులు చెప్పిన మాటను గుడ్డిగా నమ్మేశాం, ఏమాత్రం అనుమానించక అవునా భూమి ఫ్లాట్గా ఉంటుందా అని నమ్మాం. ఆ తర్వాత లేదు భూమి ఫ్లాట్గా ఉండదు, అది రౌండ్గా ఉంటుంది, ఎర్త్ ఈజ్ రౌండ్ అని, అది గుండ్రంగా ఉంటుంది అని చెప్పగా మనం దాన్ని కూడా చాలా సులువుగా లోబడి, సులువుగా అంగీకరించి అవునా అని జ్ఞానము అని చెప్పబడేదాన్ని సులువుగా నమ్ముతున్నాము, సులువుగా అంగీకరిస్తున్నాము, సులువుగా అవలంబిస్తున్నాము. మార్పులు చేర్పులు ఎన్ని థియరీలు మార్చబడ్డా ఆ థియరీలకు అనుగుణంగా మన మనస్సును మార్చుకొని మనము ఆ థియరీలను కానీ, ఆ జ్ఞానాన్ని కానీ, ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని ఎలాంటి అనుమానం లేకుండా, ఎలాంటి శంకించకుండా వెంబడిస్తున్నాం. కానీ దైవ జ్ఞానము దగ్గరకు వచ్చేసరికి, రక్షణ జ్ఞానంకి వచ్చేసరికి అదెందుకు, ఇలా ఉంది, అదెందుకు ఇలా ఉంది, అదేలా, ఇదేలా, అది కూడదు, ఇది కూడదు అని రక్షణ జ్ఞానాన్ని కలిగి ఉండవలసిన మనము, ఇంకా లోతుగా వెళ్ళి పరీక్షించవలసిన మనము, సులువుగా అంగీకరించవలసిన మనము అంగీకరించట్లేదు. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ లోకంలో ఉంటాయి కదా. మన భాషకు కూడా గ్రామర్ ఉంటుంది కదా. ప్రతి భాషకు గ్రామర్ ఉంటుంది. ఆ గ్రామర్కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఎలా ఉంటుందంటే రూల్ ప్రకారం రూల్ బై రూల్ వస్తూ ఉంటుంది. వచ్చి టక్కన ఒక పదం దగ్గర ఆగిపోయి ఈ పదము అవుట్ ఆఫ్ రూల్, ఈ పదము ఎక్సెప్షన్, ఈ పదము వర్తించదు అని ఆ పదానికి వచ్చేసరికి రూల్ని కొట్టేసినా మనం అంగీకరిస్తాం, ప్రశ్నించం. ఎందుకని? రూల్ ప్రకారమే రావాలి కదా. ఎందుకు ఇక్కడ రూల్ డీవియేట్ అయింది, ఎందుకు దారి మళ్లించబడ్డదని అడగం. ఉదాహరణకి స్పెల్లింగ్ రూల్స్ ఉన్నాయి అనుకోండి, ఆంగ్ల భాషలో, ఇంగ్లీష్లో స్పెల్లింగ్ రూల్స్ ఉంటాయి. ఆ స్పెల్లింగ్ రూల్స్ ప్రకారం మనం స్పెల్లింగ్స్ నేర్చుకుంటూ ఉంటాం. సియుటి కట్, ఎన్యుటి నట్, తర్వాత పియుటి ఏం కావాలి, పట్టు కావాలి కదా. కానీ కాదు, అక్కడ పుట్టు అవుతుంది. ఆ అని అప్పటి వరకు పలికినటువంటి పదము ఇక్కడ ఊగా మారుతుంది. ఆ అని స్పెల్లింగ్ రూల్ కదా, ఆ అనాలి, మళ్ళీ ఇక్కడ ఊ అని ఎందుకు వచ్చింది అని సందేహించాం. అది రూల్ అండి, అంతే. ఎందుకు ఆ రూలు దేని వల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏదైనా కారణం ఉందంటే లేదు. నేటివ్ స్పీకర్స్ అలాగే మాట్లాడతారు. ఆ భాష మాట్లాడేవాళ్ళు అలాగే మాట్లాడతారు కాబట్టి అదే కొనసాగుతుంది. అదే అని ప్రజలు గుడ్డిగా ఏది చెప్పినా, ఏదైనా అది జ్ఞానమని బోధించబడుతున్నా, అది సరైన కారణం ఉన్నా లేకున్నా గుడ్డిగా దాన్ని అవలంబిస్తూ దాన్ని ఆచరిస్తూ అది జ్ఞానము అని చెప్పబడుతున్న దాన్ని అనుసరిస్తూనే ఉన్నారు. కానీ దైవ జ్ఞానాన్ని, దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానాన్ని, ఇదిగో ఈ రక్షణ జ్ఞానాన్ని చాలా వరకు అంగీకరించలేకపోతున్నారు. యేసయ్య రాబోతున్నాడు, ఆయన మరలా వచ్చి మనల్ని తీసుకొని వెళ్తారు. అదే రక్షణ, కడవరి రక్షణ.
ఆయన మేఘాలపై రానయ్యున్నాడు, ఆయన వచ్చి మనల్ని కొనిగిపోతాడు అనే కడవరి రక్షణ కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారు? ఎంతమంది ఈ రక్షణను అంగీకరిస్తున్నారు? ఎంతమంది ఈ రక్షణ విషయమై భయం కలిగి ఉన్నారు? ఎంతమంది ఈ రక్షణను నిరీక్షిస్తున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాలు నిరర్ధకమైనప్పటికీ, అవి మార్చబడినప్పటికీ, అవి అంతగా క్లియర్గా లేనప్పటికీ వాటిని అవలంబిస్తున్నారు. అయితే ఇదిగో మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, రక్షకుడైనటువంటి యేసుడు, ఆయన రక్షణ శృంగము, ఆయన జ్ఞానము సత్యము, హల్లెలూయా, ఆయన మార్గములు సత్యము, ఆయన జీవం కలిగిన దేవుడు. ఇవి ఈ రక్షణ శృంగాన్ని గురించి పితరుల కాలము నుండి చెప్పబడుతూ వచ్చింది. ఒకసారి చదువుతారా ఆ మాట? అదే మొదటి అధ్యాయంలో ఉంటుంది, 75వ వచనం చివరి భాగంలో ఉంటుంది. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణము జ్ఞాపకం చేసుకొనుటకు, మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలగజేసెను. హల్లెలూయా. ఈ రక్షణ హఠాత్తుగా పడింది కాదు, అప్పుడప్పుడే పడింది కాదు, ఇది మార్చబడేది కాదు. ఆది కాలము నుండి, ఏ కాలము నుండి? అబ్రహాము కాలము నుండి, మోషే కాలము నుండి, జగత్ పునాది వేయబడక మున్పు నుండి ఇదిగో ఈ కార్యము, రక్షణ అనే కార్యం ఉంది. ఆది నుంచి, ఆది కాండము నుంచి, ఆది కాలము నుండి ఈ రక్షణ గురించి ప్రకటించబడుతుంది, ఈ జ్ఞానము గురించి ప్రకటించబడుతూనే ఉంది. ఇది మార్పు చేర్పు జరగలేదు, ఇది ఎక్కడ ఆగిపోలేదు. ఆయా కాలంలో దేవుడు సూచించిన ప్రకారము తన కాలంలో, వాటి కాలంలో ఆ మాటలు నెరవేర్చబడుతూ వచ్చాయి. హల్లెలూయా. ఈ జ్ఞానం ఎక్కడ నిరర్థం కాలేదు, ఈ జ్ఞానం ఎక్కడ ఎక్సెప్షన్ కాలేదు, రూల్కి ఎక్కడ ఎక్సెప్షన్ కాలేదు. ఇదిగో కన్యక గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనే మీకు రక్షకుడని చెప్పబడినటువంటి మాట అక్షరాలుగా 2000 సంవత్సరాల క్రితము, 2023 సంవత్సరాల క్రితం నెరవేర్చబడింది. ప్రియులారా, ఆయన మరలా రాబోతున్నాడు అనేటువంటి ఆ కడవరి రక్షణ నెరవేర్చబడబోతుంది. ఆయన కార్యాలు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాయి. ఈ రక్షణ జ్ఞానము మనము కలిగి ఉందుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రక్షణ నిరర్ధకం కాలేదు. జ్ఞానుల యొక్క జ్ఞానం నిరర్ధకమైంది, ఆ ఈ థియరీలు నిరర్ధకమైనవి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ధర్మశాస్త్రము నెరవేర్చబడ్డది కానీ కొట్టివేయబడలేదు. అది ఎక్కడ కూడా ఆగిపోలేదు, నిరర్ధకము కాలేదు. దేవుని యొక్క జ్ఞానము సర్వసంపూర్ణత అయినది. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఈ నాలెడ్జ్ ఉండాలి, నాలెడ్జ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణను గురించినటువంటి జ్ఞానం మనకు ఉండాలి. ఏంటిది? ఏ రక్షణ ఏం కలగజేస్తుంది అంటే, ఈ రక్షణ మనకు పరలోకాన్ని ఇస్తుందని. ఈ పరలోకము ఊరికేనైనా లేదు, ఒక అథారిటీ, ఒక పవర్ ఉంది. ఆ పవరే ఆ యేసయ్య సిలువలో రక్తం కాచుట ద్వారా ఆయన శక్తిమరుడు. ఆ గ్రంథాన్ని విప్పటానికి, జీవితాలను బాగు చేయడానికి, ఒకరి పాపాలు క్షమించడానికి ఎవరికి అధికారం లేదు, కానీ యేసు ప్రభువుకు మాత్రమే అధికారం ఉంది. ఎందుకంటే ఆయన పవిత్రమైనటువంటి రక్తాన్ని చిందించటం వలన ఆ రక్తము ఒక యోగ్యతను, ఒక అర్హతను కలగజేసి ప్రతి మానవాళికి రక్షణ ఇస్తుంది. అయితే ఈ రక్షణలో జ్ఞానం ఉంది. ప్రియులారా, పేతురుని దేవుడు అంటాడు, పేతురు, ఎంతవరకు నువ్వు అద్దరిన ఉంటావు, ఎంతవరకు పై భక్తి చేస్తూ ఉంటావు, నీ దోణెను లోతుకు నడిపించు పేతురు అన్నప్పుడు, పేతురు దోణెను లోతుకు నడిపించినప్పుడు గొప్పవైన మత్స్యములు, పెద్ద పెద్ద చేపలు, ఆ వలను లాగలేనంత గొప్ప చేపలు పడగా వాటిని అమ్ముతూ ఎంత అంటే విస్తారమైన ధనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మన ఆత్మీయ జీవితాన్ని దరిదరిగా పైన బయట చేస్తూ ఉంటే ఆ జ్ఞానం మనం ఎలా తెలుసుకుంటాం? ఆ జ్ఞానాన్ని మనం ఎలా శోధించగలం? లోనికి వెళ్తే కదా మన వల్ల పిగిలే అంతగా, మన వల పిగిలిపోయే అంతగా విస్తారమైనటువంటి గొప్ప సంపద మనకు దొరుకుతుంది. ఆత్మ సంబంధమైన సంపద దొరుకుతుంది. రక్షణలో ఉన్నటువంటి జ్ఞానము, ఆ కడవరి రక్షణ అంటే ఏంటో, ఆ కడవరి రక్షణలో ఉండే భాగ్యం ఏంటో, ఆ యుగ యుగాలు జీవించే భాగ్యం ఏంటిదో, ఆ 1000 ఏళ్ల పరిపాలన ఏంటిదో
మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక జ్ఞానాన్ని, అక్షర జ్ఞానాన్ని కోరుకుంటున్న మనము చాలాసార్లు ఈ రక్షణ జ్ఞానాన్ని విస్మరిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని మందిరానికి వస్తున్న మనము మన ధోనని ఇంకాస్త లోపలికి నడిపించి, ఇంకా కొంచెం దూరం నడిపించి, ఆ జ్ఞానం యొక్క లోతెంతో, ఆ జ్ఞానం యొక్క పొడవెంతో, ఆ జ్ఞానం యొక్క వెడల్పెంతో, దానిలో ఉన్న మాధుర్యం ఏంటిదో, దానిలో ఉన్న మర్మం ఏంటిదో, అది ఏంటిదో పరిశోధించడానికి ప్రభు మనకు కృప అనుగ్రహించుగాక.